ఈరోజు మన వీడియోలో 3 రకాల మ్యాంగోతో తయారు చేసిన రెసిపీస్ని అయితే మీకు చూపిస్తున్నానండి. చూసేయండి. చాలా ఈజీగా 15 మినిట్స్లో రెడీ చేసుకోవచ్చండి. ఈ సమ్మర్ టైంలో ఇలా తయారు చేసి పిల్లలకి పెద్దలకి అందించండి. ఇలా ముక్క తుంచి నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతుంది. ఇలా స్వీట్ లాగా మరి ఇలా కుల్ఫీ లాగా లేదు మ్యాంగో ఐసు ఇక్కడ వచ్చేసి చూడండి, ఇక్కడ వచ్చేసి మ్యాంగో ఐసు. మరి ఇంకా ఇక్కడ వచ్చేసి నేను మ్యాంగో డిజర్ట్. ఈ డిజర్ట్ ఇప్పుడు మనకి యూట్యూబ్లో వైరల్ అవుతుంది కదండి, చాలా టేస్టీగా ఉంటుందండి ఇది కూడాని. మరి ఈ 3 కూడా మనకి చాలా ఈజీగా మామిడి పళ్ళతోటి తయారు చేసుకోవచ్చు. మరి మామిడి పళ్ళని ఎప్పుడు ఒకేలాగా కట్ చేసుకుని పిండుకుని తినడమే కాకుండా ఇలా కూడా తయారు చేసి ఒకసారి అందించండి. పిల్లలు పెద్దలు అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. మరి దీని తయారీకి కావాల్సినవి ఏమిటి అనేది ఇప్పుడు మన వీడియోలో అయితే చూసేద్దామా. ముందుగా ఇలా ఒక పావు లీటర్ పాలను తీసుకుని ఒక గిన్నెని స్టవ్ పై పెట్టుకుని ఇలాగా ఈ గిన్నెని కాస్తగా వాటర్ వేసి కడగాలి. ఎందుకంటే వాటర్తో పాటు వాటర్ ఉన్న గిన్నెలోకి మనము తడిగా ఉన్న ఈ గిన్నెలోకి పాలు వేయడం వల్ల పాలు మరిగేటప్పుడు అడుగు పట్టకుండా పాలు అనేది మరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇలాగా తడి ఉన్న దాంట్లోకి పాలు వేసుకుని మరిగించుకోవాలి. ఇప్పుడు మనకు పాలు మరుగుతున్నాయి కదండి, ఒక బౌల్స్ తీసుకుని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్లు కస్టర్డ్ పౌడర్ వేసుకుని హాఫ్ కప్పు పాలు వేసుకుని ఇలా ఉండలు లేకుండా స్పూన్ సహాయంతో అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఈ కస్టర్డ్ పౌడర్ పాలల్లో వేయడం వల్ల మనకి పాలు అనేది చిక్కగా అయ్యి మిశ్రమం అనేది చిక్కని మిశ్రమంలా తయారవుతుంది. అలాగే మీరు ఈ కస్టర్డ్ పౌడర్ బదులుగా మిల్క్ పౌడర్ని కూడా వాడుకోవచ్చు, అంటే పాల పౌడర్ని కూడా వాడుకోవచ్చు. ఈ కస్టర్డ్ పౌడర్ వేయడం వల్ల మనకి మరింత టేస్ట్గా వస్తుంది. ఇప్పుడు చూడండి, పాలు కూడా మనకు మరుగుతున్నాయి కదా, ఒక గరిటె సహాయంతో ఇలా మీగడ కట్టకుండా ఇలాగంతా కలిసేటట్టు కలుపుకుంటూ పాలని దగ్గరగా చిక్కగా మరిగించుకుందాము. పాలు సగం వరకు మరిగిన తర్వాత మనం ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న ఈ కస్టర్డ్ పౌడర్ మిశ్రమాన్ని ఇందులో వేసేద్దామండి. ఇందులో వేసేసి కలుపుకోవాలి. అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలాగా కలుపుకుంటూ సన్నని మంట మీద పాలు అనేది దగ్గరికంట అయ్యేటంత వరకు మరిగించుకుందాము. ఇలాగా మరిగించుకునేటప్పుడే మనము పంచదారని కూడా వేసుకోవచ్చండి. పంచదారని అంటే చక్కెరని మీరు లేదు ఇలాగా మేము పాలతూళ్ళలోని వేసి చక్కెరని మరిగించుకోము, ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు మామిడి పళ్ళు ముక్కల్ని పేస్ట్ కింద మిక్సీ పట్టుకునేటప్పుడు అందులో వేసి పంచదారని వేసుకోండి. నేనైతే ఇందులోనే వేసుకుంటానండి, మీకు చూపిస్తాను. ఇలాగా పాలు మిశ్రమం అనేది దగ్గరికంటే అయ్యేటంత వరకు ఇలా చిక్కగా అయ్యేటంత వరకు ఈ పాలని మరిగించుకుందాము. కస్టర్డ్ పౌడర్ వేసినాం కదా, చూసారా తేడా మీకు కనిపిస్తుంది కదా, చిక్కగా అయినాయి కదండి. మనకి దేంట్లోకైనా ఇలాగ కస్టర్డ్ పౌడర్ వేసుకోవడం వల్ల పాలు అనేది పలుచగా లేకుండా చిక్కని మిశ్రమం కింద తయారవుతుంది. ఇప్పుడు నేను దీంట్లోకి చిన్న కప్పు పంచదారని కూడా వేసేసుకున్నానండి. చూడండి, ఇలాగా పాలు మీరు తినేదాన్ని స్వీట్ని పెట్టి వేసుకోండి. మీకు ఒకవేళ ఇలాగా పంచదార వేసుకోవడం ఇష్టం లేకపోతే తేనెని వేసుకోండి దింపేసాక, అంత చల్లారిన తర్వాత. నేనైతే మీకు చూపిస్తాను. నేనైతే పంచదార వేసుకున్నానండి. మరి మీరు తినే స్వీట్ని పెట్టి పంచదార అనేది వేసుకోండి. ఇప్పుడు పంచదారని ఇలాగ వేసుకున్న తర్వాత అంతా కలిసేటట్టు కలుపుకుంటూ కరిగే వరకు ఈ పాల మిశ్రమాన్ని మరిగించుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆపేసి పక్కన అయితే దింపేసుకున్నానండి. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి, ఎందుకంటే మీగడ కడుతుంది కాబట్టి. ఇప్పుడు మనము మిగతా ప్రాసెస్ని అయితే చూసేద్దామండి. పాలు ఇలా కస్టర్డ్ పౌడర్ వేసిన మిశ్రమం చూడండి చిక్కగా అయింది కదా, మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇక్కడ పైన కొంచెం మీగడ కట్టింది కదండి, అలా వదిలేస్తే మనకి పైన ఒక మీగడలాగా ఫామ్ అవుతుంది అనమాట. కాబట్టి ఇలాగ కలుపుకుంటూ మనము దీన్ని పక్కన పెట్టేసుకుందాము, చల్లారుతుంది. ఈ లోపల మనము ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఒక 2 మీడియం సైజు బంగినబిల్లి మామిడి పళ్ళని తీసుకున్నాను. మీరు వీటి ప్లేస్లో ఎట్లనైనా సరే తీసుకోండి. పీసు లేని అయితే మనకి ఇలా ముక్కల కింద కట్ చేసుకుని మిక్సీ పట్టుకోవడానికి వస్తుంది. పీసు ఉన్నాయి అనుకోండి, పీసు కింద వస్తుంది కాబట్టి వడగట్టుకోవాలి. అవి కూడా మనకి ఇది చేయడానికి పనికి వస్తాయి, పీసున్న పళ్ళు కూడా. కాకపోతే మనము ఇలా మిశ్రమం అనేది మిక్సీ పట్టుకున్న తర్వాత
వడకట్టుకోవాల్సి ఉంటుంది. ఇదైతే వడకట్టుకోవాల్సిన అవసరం ఉండదు. బంగినబిల్లిలో పీస్ ఉండదు కదండి. ఇప్పుడు మామిడి పండుని ఇలా కట్ చేసుకుని ఈ లోపల ఉన్న పదార్థాన్ని మనము స్పూన్తో కానీ గట్టితో కానీ ఇలా తీసేసుకుని వేసేసుకుందాము. లేదా మీకు మామిడి పండు కాస్త గట్టిగా ఉందనుకోండి, పై తొక్క తీసేసి ఇలా ముక్కల కింద కట్ చేసి కూడా వేసేసుకుందాము. ఇందులోకి మనము మీకు ఇలా కూడా చూపిస్తున్నాను చూడండి. అంటే 2 విధాలుగా అయితే చూపిస్తున్నానండి. పంచదార వేసి ఒకటి, అలాగే ఇలాగా దీంట్లో కూడా పంచదార వేసుకుని నేనైతే మీకు అయితే చూపించడానికి ఇందులో ఉన్న పంచదారలోంచి సగం పాలల్లో వేసానండి, సగం అయితే ఇలా మామిడి పళ్ళలో వేస్తున్నాను మీకు చూపించడానికి అనమాట. ఇప్పుడైతే లేదు మేము అంతా కూడా పాలల్లోనే వేసుకుంటాం పంచదార అంటే వేసుకోవచ్చు, లేదు ఇలా కూడా వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మూత పెట్టేసి మిక్సీ జార్లోని ఇలాగా మెత్తని పేస్ట్ కింద పట్టేసుకోవాలి. ఇంకా దీంట్లో వడకట్టుకోవాల్సిన అవసరం లేదండి. ఒకవేళ మీరు వడకట్టుకుంటా అంటే వడకట్టుకోండి, ఇందులో పిప్పు ఉండదు కాబట్టి ఇలా మెత్తని ఈ పేస్ట్ని మనం చల్లారిన ఈ పాల మిశ్రమంలోకి వేసేసి ఇలా కలిపేసుకోవాలి. అలాగే మీకు ఇష్టమైతే డ్రై ఫ్రూట్స్ని కట్ చేసి వేసుకోండి. ఇలా అంతా బాగా కలిసేటట్టు ఇలా కలిపేసుకోండి. లేదు మీ దగ్గర పెద్ద జ్యూస్ జార్ ఉందనుకోండి, దాంట్లోకి వేసేసి ఒకసారి కలిపి వచ్చేటంత అంటే నురుగు వచ్చేటంత వరకు మిక్సీ పట్టేసుకోండి. నా దగ్గర చిన్న మిక్సీ జార్ ఉంది కాబట్టి నేనైతే దాంట్లో వేస్తాను, లేదండి జ్యూస్ జార్లోని మరి కొంచెం కొంచెం వేయాలి కదా, ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది. అలాగే దీనిపైన చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఇలా జ్యూస్ రూపంలో తీసుకుంటాను అంటే దీన్ని ఇలాగా తీసుకోవచ్చండి. ఇప్పుడు నేనైతే ఇలా ఐస్ తయారు చేస్తున్నాను కదా, కొంచెము నేను ఒక 8 ఐస్లకి అయితే నా దగ్గర ఈ ట్రే ఉందండి ఐస్ వేసుకునేది, ఇందులోకి అయితే వేసేసుకుంటున్నాను ఇక్కడ చూపిస్తున్న విధంగానే. అలాగే మీరు ఇందులోకి ఇంకా సబ్జా సీడ్స్ని కూడా వేసుకోవాలంటే వేసుకోవచ్చు మీ ఇష్టాన్ని పెట్టి. నేనైతే ఇక్కడ ఇంకా నార్మల్ ఐస్ని తయారు చేస్తున్నాను కాబట్టి ఇంకా నార్మల్గానే జ్యూస్ని అయితే తీసుకున్నానండి. అంటే ఉట్టిదే ఇంక ఇలాగే తీసుకుంటున్నాను చూడండి. ఇలా ఓన్లీ మామిడి పండు జ్యూసు, పాలు అంతే కదండి. నేను వేసుకున్నది ఇంకా పంచదార అంతే, ఈ 3 అండి. ఇంక ఇలా కూడా వేసుకుని ఇప్పుడు మనము దీంట్లోనే మూత పెట్టేసుకుందాము. వీటికి స్కాప్ పెట్టేసి చుట్టూ శుభ్రం చేసుకుందాము. వాటర్ వేస్తే పైన పోతుందండి, ఈ పైన మనకి ఎగస్ట్రా ఏముందో అది ఇలాగా చూడండి. ఇలా తీసేసుకున్న తర్వాత శుభ్రపరచుకున్న తర్వాత దీన్ని అయితే ఒక 8 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాము. ఇది వచ్చేసి నేను మార్నింగ్ తయారు చేసుకుంటున్నానండి, ఈవినింగ్ వరకు మనకి ఐస్ అనేది రెడీ అయిపోతుంది. ఇలాగా ఇప్పుడు ఒకటి ఐస్ పెట్టుకున్నాం కదండి, ఇంకా రెండో ప్రాసెస్ కూడా మీకు చూపిస్తాను. రెండోది మిగిలింది ఇలా బ్రెడ్ పీసెస్ని అయితే ఇలా కట్ చేసుకొని ఇలా మీకు చిన్న బౌల్స్లో కానీ లేదు ఒక ఎడల్పాటు ట్రే లాంటిది ఏదైనా ఉంటే కూడా అందులో కూడా వేసుకోవచ్చు. మీకైతే ఇలాగా ఇందులో అయితే చూపిస్తున్నానండి. ఒక్కొక్కరికి అందించాలి అనుకుంటే ఇలాగా బౌల్స్లో వేసి అందించవచ్చు ఈజీగా. మరి ఇలాగైతే ఒక 3 పీసెస్ని అయితే పెట్టినండి, మధ్యలోని పైన ఈ మ్యాంగో క్రీమ్ అయితే వేసేస్తున్నాను, మ్యాంగో పాలతో చేసింది. ఇలా వేసేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో పెట్టి మరి నిండా వేసుకున్నాం కదండి, బౌల్స్ అనేది చిన్నగా ఉంది కాబట్టి ఇలా ప్లేట్లో పెట్టేసి ఇది కూడా నేను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను. మనకి ఐస్ రెడీ చేసుకున్నాము, అలాగే ఈ సెట్ని కూడా రెడీ చేసుకున్నాం కదండి. ఇప్పుడు మిగిలిన మిశ్రమాన్ని నేను ఇలా గ్లాస్లో పోసి దానిపైన ఒక మూత పెట్టేసి దీన్ని కూడా కుల్ఫీ రూపంలో కట్ చేసుకోవడానికి అనమాట. మీ దగ్గర కుల్ఫీ మూడు ఉంటే దాంట్లో వేసుకోండి. ఇప్పుడు దీన్ని కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. ఇప్పుడు నేను ఈవినింగ్ వరకు అలా ఉంచేసానండి. ఇది ఈవినింగ్ అనమాట. నేను ఇంకా ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఈవినింగ్ అయితే మీకు చూపిస్తున్నాను చూడండి. మనము ఫ్రిడ్జ్ నుంచి తీసిన వెంటనే తీస్తే రాదండి, వాటర్లో పెట్టి కానీ లేదా చేతితో ప్రెస్ చేసి కానీ అప్పుడు తీసుకోవాలి. చూసారా ఐస్ అనేది రెడీ అయిపోయింది. ఇలా తీసిన వెంటనే కరిగిపోతాయండి ఇవి, మనం ఎందుకంటే కెమికల్స్ ఏమి వేయకుండా తయారు చేసుకుంటాం కదండి, ఇంకా వెంటనే తినేయచ్చు. ఇప్పుడు ఇంకా మీకు గ్లాస్లో వేసింది కూడా చూపిస్తాను చూడండి. ఇలాగ వాటర్లో పెట్టాలి ఫస్ట్. ఇలా గ్లాస్ వాటర్లో పెట్టడం వల్ల మనకి ఈజీగా ఈ గ్లాస్ నుండి ఇది డిమోల్డ్ అయిపోతుంది. ఇప్పుడు మనము చేతితో కూడా ఇలా ప్రెస్ చేయొచ్చు. చేతితో ఇలా ప్రెస్ చేసినా మన చేతికున్న వేడి వల్ల అది కరిగి కూడా మనకి లూజ్గా వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి తిరుగుతుంది కదా, మనం చేతితో ప్రెస్ చేయగానే ఇలా తిరుగుతుంది కదండి. ఇలా ఇప్పుడు కాస్త లూజ్ చేసిన తర్వాత మనం ఈజీగా తీసేసుకోవచ్చు. మీకు చూపిస్తాను. ఇలా కుల్ఫీ లాగా మనకు దగ్గర కుల్ఫీ మోడ్ లేనప్పుడు ఇలా గ్లాస్లో కానీ ఏదైనా స్టీల్ కంటైనర్లో కానీ వేసుకోవచ్చు. చూసారా ఈజీగా అయితే ఇలా వచ్చేసింది కదా.
ఇప్పుడు ఒక చాకుతోటి ఇలా గుచ్చి పట్టుకుని కదలకంట మరొక చాకుతోటి అయితే ఇలాగా మీకు ఇష్టమైన డిజైన్లో ఇలా కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసేసుకుంటే స్పూన్తో తీసుకుని తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. ఇప్పుడు ఇలాగైతే తీసేసుకోవాలండి. ఇలా కట్ చేసుకుని ఇలా ప్లేట్లో సర్ది బౌల్స్లో కానీ వేసి స్పూన్ వేసి అందించండి. చాలా ఇష్టంగా తింటారు. చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా, ఇలా ఈ మామిడి పళ్ళు వచ్చే రోజుల్లో ఇలా తయారు చేసుకోవచ్చండి. మరి ఒకే రకంతో ఇలా 3 రకాలుగా కూడా మనం తయారు చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఒకటి చూపించాను కదండి, ఇది రెండోది, ఇది మూడోదండి. ఇప్పుడు మనము దీంట్లోంచి కూడా దీన్ని కూడా మనము తీసి మీకైతే చూపిస్తాను. మీరు ఒక్కొక్కరికి అందించాలి అనుకుంటే ఇలా చిన్న బౌల్స్లో వేసుకోండి. లేదు మా పెద్ద ట్రే లాంటిది ఏదైనా ఎడల్పాటిది స్టీల్ది కానీ లేదా మనకు అందుబాటులో ఏది ఉంటుంది దాంట్లో వేసుకుని కూడా పెద్ద దాంట్లో కూడా ఇలా సర్దుకోవచ్చండి. ఇప్పుడు నేనైతే ఇలా కట్ చేసి చూపిస్తున్నాను చూడండి. చూసారా, మధ్యలో లేయర్గా తెల్లగా కనిపిస్తుంది కదా, అది బ్రెడ్ అనమాట. మనకి బ్రెడ్లోని ఇలా వేసుకున్నాము. ఇంకా మీ దగ్గర క్రీమ్ ఉంటే కూడా మధ్యలో ఒక లేయర్ కింద క్రీమ్ కూడా వేసుకోవచ్చు. చూసారా, ఇప్పుడు మనకి 3 రకాలు కూడా రెడీ అయిపోయినాయి. ఐస్ ఇదండి, చూసారా, మ్యాంగో ఐస్ రెడీ, అలాగే కుల్ఫీ కూడా రెడీ, అలాగే బ్రెడ్తో చేసిన డిజైర్ కూడా రెడీ. చూసారా, ఇప్పుడు మనకి యూట్యూబ్లో మరి టెండర్ అవుతున్న ఈ బ్రెడ్ డిజైర్ని అలాగే ఇక్కడ చూపిస్తున్న మ్యాంగో ఐస్ని అలాగే కుల్ఫీని కూడా మీరు కూడా ఈజీగా 15-20 మినిట్స్లో రెడీ చేసుకోండి. 15 మినిట్స్లో రెడీ చేసుకోవచ్చండి. ఒక 5 మినిట్స్ పాలు అనేది చల్లారడానికి టైం పడుతుంది, అంతేనండి. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మరి మామిడి పళ్ళని ఎప్పుడు ఒకేలా కట్ చేసుకుని తినడము, రసం తీసుకుని తీసుకోవడం కాకుండా ఇలా కూడా చేసి అందించండి. చాలా ఇష్టంగా తింటారు పిల్లలు పెద్దలు అందరూ ఎంతగానో ఇష్టపడే ఈ కుల్ఫీని అలాగే మ్యాంగో ఐస్ అలాగే మ్యాంగో బ్రెడ్తో చేసిన డిజైర్ని మీకు ఇష్టమైతే ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. ఇలా ముక్క తుంచి నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతుందండి. ఇంకా మామిడి పళ్ళు అంటే అందరూ ఇష్టపడతారు కదా, మరి ఇలా కూడా ఒకసారి చేసి పిల్లలకి పెద్దలకి అందించండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని రెసిపీస్ మీకు కావాలంటే ఏమేమి కొత్త వెరైటీస్ కావాలి అనేది మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు చేయడానికి నేను ట్రై చేస్తానండి. మరి మీ సపోర్ట్ ఇచ్చి ఈ ఛానల్కి మీ సహాయ సహకారాలను అందిస్తారని ఆశిస్తున్నాను. అలాగే మీరైతే ఏ విధంగా తయారు చేస్తారనేది కూడా కామెంట్ చేయండి. మీకు వచ్చిన వంటలను కూడా కామెంట్ రూపంలో కామెంట్ చేస్తే నేను తయారు చేసి మీకు పంపిస్తానండి. మరి ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకసారి ట్రై చేసి చూస్తారు కదండి.